ఇప్పుడు వార్ 2 మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. 'కూలీ' కంటే గూడా. 'కూలీ' నిజానికి వార్ 2 కంటే కొద్దిగా బెటర్‌గా పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది అవును. మార్కెట్‌లో. దానికి కారణాలు దానికున్నాయి. హ్మ్. అయితే వార్ 2 మీద ఎక్కువ చర్చ జరగడానికి కారణం ముఖ్యంగా తెలుగులో ఎక్కువ చర్చ జరుగుతుంది. హ్మ్. హిందీ కంటే గూడా. హ్మ్. హిందీలో గూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే కంపేర్ చేస్తారు గదా! అక్కడ గూడా అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ ఉన్నాడు దాంట్లో. దీంట్లో 'హృతిక్ రోషన్' ఉన్నాడు. 'హృతిక్ రోషన్' ఇంతకుముందు సినిమాలు గూడా హిట్ అయినాయి. హ్మ్. రెండోది అక్కడ 'యాష్ రాజ్' ఫిల్మ్స్‌కి చాలా యాహ్! ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అవును. అందువల్ల అక్కడ మీడియా కూడా డిస్కస్ చేస్తుంది. కానీ హ్మ్. అక్కడ సోషల్ మీడియా గానీ, వ్యూయర్స్ గానీ వారిని బండబూతులు తిడుతున్నారు. హ్మ్. వాళ్ళకి నచ్చలేదు అసలు సినిమా నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళందరూ గూడా వార్ 1 చూసిన బ్యాచ్. హ్మ్. ఈ 'యాష్ రాజ్' ఫిల్మ్స్ చేసిన గతంలో 'టైగర్' గానీ, 'పఠాన్' గానీ ఇలాంటి సినిమాల్ని చూసారు వాళ్ళు. హ్మ్. కంపేర్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. వార్ 1తో కూడా కంపేర్ చేసుకుంటారు. హ్మ్. వార్ 1లో టైగర్ ష్రాఫ్ చేశాడు ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని. హ్మ్. మిగతాంతా సేమ్ టు సేమ్. హ్మ్. సో, అందువల్ల కంపేర్ చేసుకున్నప్పుడు ఏందంటే టైగర్ ష్రాఫ్ లాగా జూనియర్ ఎన్టీఆర్ సరిపోలేదు. అంటే పెర్ఫార్మన్స్ కాకుండా హ్మ్. వాళ్ళిద్దరిని పోటాపోటీగా ఫేస్ ఆఫ్ అంటారు. ఆ! ఫేస్ ఆఫ్ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి ఆనల. ఆ! టైగర్ ష్రాఫ్ అంటే అతను ఫిజిక్ గాని, హైట్ గాని అతను బావుంటాడు. ఆ! సో, అందువల్ల అది చూసి కంపేర్ చేసుకున్నప్పుడు ముందు నుంచి కూడా వాళ్ళు, హ్మ్. ఇప్పుడే గాదు ముందు నుంచే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్‌ని క్యారెక్టర్ పెట్టడం పట్ల వాళ్ళకి అంటే వ్యతిరేకత ఉంది. అవును. టీజర్ వచ్చినప్పటి నుంచే వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు తెచ్చి ఇతను ఎలుకలాగా పైగా ఇతను సన్నబడ్డాడు అవును. మనిషి. అవును. సో, ఇతను పెర్ఫార్మన్స్ ఎంత లాగాలన్నా మనిషి గూడా క్యారెక్టర్‌ని బట్టి బాడీ ఇది గూడా ఉండాలి గదా! మనం పెద్ద ఆ! పోలీస్ ఆఫీసర్ అని చూపిచ్చి ఆ! చిన్న వేణుమాధవనో ఇంకొకడినో పెడితే ఆ! సరిపోరు గదా! ఆ! అవును. ఫిజికల్‌గా గూడా ఉండాలి. అవును. సో, అక్కడ వాళ్ళకి నచ్చలేదు. హ్మ్. అదొక కారణం. హ్మ్. రెండో కారణం ఏందంటే ఎఫెక్టివ్‌గా వాళ్ళు కంపేర్ చేసినప్పుడు ఎఫెక్టివ్‌గా సినిమా లేదు హ్మ్. వాళ్ళకి. హ్మ్. ఫస్ట్ హాఫ్ అంతా బోర్‌గా ఉంది. సెకండ్ హాఫు ఇంకా పరమ దరిద్రంగా ఉంది. సో, అందువల్ల వాళ్ళు అంటే వీళ్ళ టగ్ ఆఫ్ వార్ గాని, ఎమోషనల్ ఇది గాని దాంట్లో ఎమోషనల్ ఇది ఉంది. హ్మ్. ఎందుకంటే ఒక దేశద్రోహి కొడుకు ఫస్ట్ దాంట్లో 'టైగర్ ష్రాఫ్.' హ్మ్. ఒక దేశద్రోహి కొడుకు తాను దేశభక్తుడని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. హ్మ్. అది మంచి ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఇతనేమో నువ్వు నన్ను చంపాలని మీ నాన్న ట్రై చేశాడు. నా హ్మ్. ఫ్రెండ్‌ని చంపాడు మీ నాన్న. నాకు హ్మ్. గాయాలంతా ఉన్నాయి మీ నాన్న వల్ల. హ్మ్. సో, నువ్వొచ్చి ఇప్పుడు నిన్నెందుకు నేను నా టీమ్‌లోకి తీసుకోవాలన్నప్పుడు లాజికల్‌గా మనం కనెక్ట్ అవుతాం. హ్మ్. అట్లాగే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మా నాన్న దేశద్రోహి కావచ్చు. మా నాన్న పట్టించింది మళ్ళీ మా అమ్మే. హ్మ్. కాబట్టి మరి మా అమ్మ వైపు నుంచి నువ్వెందుకు ఆలోచించవు అన్నప్పుడు ఇక్కడ లాజిక్ ఉంది. అవును. సో, ఇలాగా అది కన్విన్సింగ్‌గా స్క్రిప్ట్ ఉంది దాంట్లో. దీంట్లో ఏం లేదు. సడెన్‌గా ఇతనేమో ఒక ఫస్ట్ ఏమో నేను ఫ్రీలాన్స్‌గా చేస్తున్నాను అంటాడు. హ్మ్. ఎవరు 'హృతిక్ రోషను.' ఆ! జపాన్ ఫైట్ అంతా అయిపోయినాక ఈ ఫైట్ అంతా కిరాయి ఫైట్ అనేది మనకు అర్థమైనాక దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఆ! దాని తర్వాత అదేదో 'కలి' అని వస్తది. 'కలి' అనే ఒక కార్టెల్. ఆ! ఆ కార్టెల్‌తో కుమ్మక్కవుతాడు. అక్కడ పెద్ద లాజిక్ లేదు. హ్మ్. దాని తర్వాత ఒక చిన్న సీన్ ఏదో ఏశారు. 'కలి' కార్టెల్‌లోకి నువ్వెళ్ళాలి అది ఇదని. హ్మ్. దాని తర్వాత వాడొచ్చి నన్ను చంపేయి అంటున్నాడు. అది కన్విన్సింగ్‌గా లేదు. హ్మ్. అంటే ఏది కన్విన్సింగ్‌గా లేదు. హ్మ్. తర్వాత వీడిని దించారు. జూనియర్ ఎన్టీఆర్ యాహ్! క్యారెక్టర్ ఆ! 'విక్రము.' ఆ! ఇతను ఎందుకు వెంటాడుతున్నాడు ఏమీ లేదు. హ్మ్. సో, అలాగా క్యారెక్టర్‌తో ట్రావెల్ అవ్వాలి గదా! మనం. హ్మ్. అది లేదు. హ్మ్. రెండోది విలన్ కార్టెల్ అన్న ఎవడోడినో చూపిచ్చారు తప్ప ఒక స్ట్రాంగ్ విలన్ అనేది లేదు. హ్మ్. ఎప్పుడైనా గూడా 'జేమ్స్ బాండ్' సినిమాలు అన్నిట్లో చూడండి స్ట్రాంగ్ విలన్ ఉంటాడు. హ్మ్. హాలీవుడ్ సినిమాలన్నీ గూడా యాక్షన్ సినిమాల్లో హీరో పనేందో తెలుసా? హ్మ్. విలన్ ఆపడమే హీరో పని. ఆ! పలాని టైం లోపల విలన్ని యాహ్! ఆపాలి. ఆ! లేకపోతే ఒక బిల్డింగ్ నాశనమో, ఒక దేశం నాశనమో, ఒక ప్రపంచం నాశనమో ఏదో అయిపోతుంది. అవును. టైమ్ బౌండ్ ఉంటది. హ్మ్. హీరోకి ఒక అంటారు. హ్మ్. ఒక వీక్‌నెస్ ఉంటది. హ్మ్. ఫ్యామిలీ గావచ్చు, ఇంకోటి వీక్‌నెస్ ఉంటది. హ్మ్. ఇలాంటి ఫార్ములానే హాలీవుడ్ యాక్షన్ సినిమాలుంటాయి. హ్మ్. మనకొచ్చేసరికి హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలని విలన్లని సరిగ్గా చూపించకుండా హ్మ్. హీరోయిజం ఎక్కువ. హీరోయిజమే అంటే హీరోయిజం రావాలంటే విలన్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ ఉండాలి. రావణాసురుడు లేకపోతే రాముడికెందుకు అంత వెయిట్ వస్తుంది? దుర్యోధనుడు లేకపోతే పాండవులకెందుకు అంత వెయిట్ వస్తది? అవును. స్ట్రాంగ్ విలన్ అనేది ఉండాలి. అవసరం. హ్మ్. అది లేదు దీంట్లో. హ్మ్. వార్ 2లో. హ్మ్. కనీసం 'కూలీ'లో నీకు 'నాగార్జున' వాడు 'షాహీన్ షబీరు' వీళ్ళు హ్మ్. స్ట్రాంగ్ ఉన్నారు బ్యాచ్ అక్కడ. అవును.
ఇది మిస్ అయింది బేసిక్గా. సో ఈ కారణం వల్ల లేదు, కానీ ఎన్టీఆర్ ఉండడం వల్ల తెలుగు వాళ్ళు కాపాడారు సినిమాని. తెలుగులో నిన్న మాత్రమే 23 కోట్లు నెట్ చేసింది. నెట్ 23 కోట్లు చేయడం అంటే మాటలు కాదు తెలుగులో. మనకి నైట్ నేను చూస్తే ఇదే డామినేషన్ ఉంది టికెట్లు కూడా, వారి కూలి కంటే కూడా తెలుగులో. సో అందువల్ల తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సేవ్ చేశాడు. తెలుగే కాకుండా అమెరికాలో కావచ్చు, ఎందుకంటే అక్కడ కూడా ఫ్యాన్స్ సినిమా నేను సాటిస్ఫై అయ్యానని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ని స్క్రీన్ మీద ఇలా చూడడమే మాకు ఆనందం అనేది పెడుతున్నారు. ఎన్టీఆర్కి ఇది అయితే ఉంది, ఎందుకంటే చాలా ఎన్టీఆర్కి అన్యాయం జరిగిందని నమ్మేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇతను వీళ్ళ మదర్ని అతను పెళ్లి చేసుకోవడం, కమ్మ సెక్షన్ అంతా ఇతన్ని నందమూరి